మద్యపానాన్ని కుటుంబాలను నాశనం చేసే మద్యపానాన్ని డ్రగ్స్ గంజాయిని అశ్లీల వెబ్సైట్లను మద్యపానాన్ని గంజాయి డ్రగ్స్ గుట్కాను గంజాయి గుట్కా డ్రగ్స్ ను మద్యపానాన్ని ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే మద్యపానాన్ని ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే మద్యపానాన్ని గుట్కా మరియు ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుండి 15 వరకు ప్రజలకు ఆరోగ్యాన్ని హాని కలిగించే మద్యపానాన్ని నిషేధించాలని ఒక ఉద్యమం చేస్తున్నాము. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం తహసీల్దార్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ ప్రజలకు ఆరోగ్యాన్ని హాని కలిగించే మద్యపానాన్ని తప్పని పరిస్థితుల్లో నిషేధించాలి. ఎందుకంటే చాలా కుటుంబాలు దీంట్లో రోడ్డున పడుతున్నాయి. చాలా కుటుంబాలు తాలిబొట్టు తెగుతున్నాయి. ఎందుకంటే ఈ మద్యపానం అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ప్రతి క్రైమ్కు ఒక పునాదిలా తయారైంది మద్యం అనేది. ఈ మద్యపానాన్ని తప్పని పరిస్థితిలో మీరు నిషేధించాలి. ఎందుకంటే ఈ మద్యం అనేది చాలా మనిషికి హానికరం. మద్యం సేవించి డ్రైవింగ్ నడపరాదు అంటారు. ఎలా మద్యం అమ్మి ప్రభుత్వాలైతే నడపవచ్చు, కానీ మద్యం తాగి డ్రైవింగ్ నడపకూడదు. ఇది విచిత్రమైన స్లోగన్. కానీ ప్రభుత్వం ఒకవేళ ఈ మద్యాన్ని నిషేధిస్తే చాలా వరకు క్రైమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే మద్యం ద్వారానే చాలామంది యాక్సిడెంట్ చేస్తుంటారు. ఆ యాక్సిడెంట్ల ద్వారా చాలామంది చనిపోతుంటారు. మరియు ఏదైతే తన కూలీలో సంపాదించిన సంపాదన మొత్తము ఒక 1000 రూపాయలు సంపాదించిన 500 సంపాదించిన మనిషి కేవలం 200 రూపాయలు కూడా తీసుకోవడం లేదు ఇంటికి. అది సంపాదించిన సంపద అంతా సాయంత్రానికి తాగి తందనాలి పోతున్నాడు. అందువల్ల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు పడి వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా పిల్లలు కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అందువల్ల ఈ మద్యపానాన్ని నిషేధించాలా. ప్రభుత్వాలు నడపాలంటేనే మద్యం కావాలా, మద్యం లేనిదే ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదంటున్నారు. కానీ ప్రత్యామ్నాయం చూసుకోవాలా. ఒక పెద్దలు చెప్తుంటారు సామెత, ఒక అక్రమంగా ఒక ఆస్తిని ఒక హక్కును కొల్లగొట్టి మీరు ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తారో అది మీకు తగలదు, దాన్ని మీకు ఒంటికి తగలదని. ఆ విధంగా మీరైతే ప్రభుత్వాన్ని మద్యం అమ్ముతుంటారు, ఒకరి ప్రాణాలు పోతాయి కదా, ఒకరిని పీడిస్తున్నాం కదా అని ఎందుకు మీరు ఆలోచించడం లేదు ప్రభుత్వాలు? ఆ వచ్చిన సంపాదన మీరు ఇంకొక రకంగా ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అలా కాక ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూసి ఆ ప్రజలను మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మనం కోరుతున్నాం. మద్యం అనేది ఒక మహమ్మారి, అది చాలా డేంజరస్, కుటుంబాలను సర్వనాశనం చేసేది. ఇప్పుడు మద్యమే కాకుండా గంజాయి అయితే ఏదో ఒక ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఉండింది, ఇప్పుడు ప్రస్తుతం పొద్దుటూరులోనే వీధుల్లో దొరుకుతుంది. ఇక్కడ చాలా చోట్ల విన్నాం. మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంగళ్ళలో చాక్లెట్లు గంజాయి అమ్ముతున్నారని. ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతా అంటే విద్యార్థులు దాన్ని స్వీకరించి వాళ్ళు కూడా చాలా క్రైమ్స్ చేయడం జరుగుతుంది. ఇక చూస్తా అంటే భయం వేస్తుంది, ప్రభుత్వమే మళ్ళీ అమ్మడానికి ప్రయత్నిస్తుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చాక్లెట్ల ద్వారా అమ్మడం వలన లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన పని పడుతుందేమో. అందువలన ఈ గంజాయిని చాక్లెట్లో అమ్మే పరిస్థితి రాకముందే మీరు జాగృతి అయి ఈ యొక్క గంజాయిని నిషేధించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని ఈ ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరియు డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా పబ్బులు అయితేని హబ్బులు అనేని ఇది చాలా దారుణంగా తయారైంది. ఇది ఒక చెప్పాలంటే ఒక విధంగా ఇది పబ్బుల్లో పరిమితం ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ వీధులకు వచ్చే పరిస్థితి నిషేధించాలని చెప్తున్నాం. ఇంకా గుట్కా అంటారా, వీధుల్లో చిల్లర అంగడిలో చాక్లెట్ దొరుకుతున్నట్టు అవి గుట్కా దొరుకుతుంది. ఈ గుట్కా మీరు నిషేధించాలా. ఇంకా అత్యాచారాలకు కారణమవుతున్న అశ్లీల వెబ్సైట్లను తప్పనిసరిగా నిషేధించాలి. ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రైమ్, అత్యాచారం. మన భారతదేశంలో 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది, రేపు జరుగుతుంది, గ్రూపు రేపు జరుగుతున్నాయి. ఇలాంటి ఆడపిల్లలను స్త్రీలను మేము ఎప్పుడైతే ఈ క్రైమ్ను నిలవదలుచుతున్నామో అప్పుడే మన రాష్ట్రము దేశము సుఖశాంతితో ఉండగలం.
అందువలన మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈ యొక్క మద్యపానాన్ని నిషేధించాలి. డ్రగ్స్, గంజాయి, గుట్కా ఇలాంటి మొదలైనటువంటి మాదక ద్రవ్యాలను తప్పనిసరిగా నిషేధించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఆహారకరంగా ఉంటారని ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ సలీం, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై హింద్, జై భారత్. ఆదేశాల మేరకు ఇక్కడ మేము మద్యపానాన్ని నిషేధిస్తూ ఇక్కడికి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఈ యొక్క మద్యము మహమ్మారి ఏదైతే కూలీలు వీరంతా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. వారు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడడము, పిల్లలకు వచ్చిన ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడగా వచ్చినటువంటి ఆ డబ్బుతో వాళ్ళు తాగి ఇట్లా ఇంట్లో ఏమీ ఇవ్వకుండా ఆ చిన్నపిల్లలు కూడా పస్తులుండి చాలా చాలా విధాలుగా కుటుంబాలన్నీ నష్టపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క మద్యము, ఈ డ్రగ్స్, ఇటువంటి మత్తు పదార్థాలన్నీ నిషేధించాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రుద్రుడు శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇస్తున్నాము.